ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానం కొరకై ఆదికాండం 41 అధ్యాయం 16వ వచనం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మును బలపరచండి, దివ్యమైన సంగతులను మాకు వెల్లడి చేయండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? ఈరోజు మనము యోసేపును గూర్చి వినబోతున్నాం. మరి ఒక మాట, రేపటి దినాన మనకు ఆదివారం చదవబోచున్న వాక్య పట్టణాలు, అలాగుననే వినబోచున్న వర్తమానములు మన కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచారు. అందరూ సిద్ధపడి ప్రభు సన్నిధిని నిలవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సంతోషం. నేటి దినాన ఈ వాక్యంలో నుంచి ధ్యానం చేయబోతున్నాం. చూడండి, అన్యుని దేవుని యొద్దకు యోసేపు ఎలా నడిపించాడో చూద్దాం. ఒక అన్యుని దేవుని యొద్దకు నడిపించుట. ప్రియులారా, ఇక్కడ ఫరో అడిగాడు కదా, నాకు కలభావాన్ని చెప్పండి అని అడిగాడు. అడిగినప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే, యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాడు. ఫరో ఏమంటున్నాడు, అయ్యా నువ్వు ఇలాగా కల భావాన్ని చెప్తావంట కదా, నీ గురించి పానదాయకుల అధిపతి చెప్పాడు, సో నేను ఒక కలగన్నాను, దాని భావాన్ని నాతో చెప్పంటాడు. ఇప్పుడు యోసేపు ఏమంటారు, అయ్యా అది నా వలన కాదు, ఫరోకి దేవుడు దాన్ని తెలియపరచనై ఉన్నారు, దేవుడు నీకు ఒక క్షేమకరమైన సమాచారాన్ని నీకివ్వాలనుకుంటున్నాడంటూ యోసేపు ఫరోకి దేవుని పరిచయం చేస్తున్నాడు. ప్రియులారా, ఆత్మీయులారా, అర్థమవుతుందా? బైబిల్ ఏం సెలవిస్తుందంటే, తను తగ్గించుకుని వాడు హెచ్చించబడుననుంది. మనం ఎప్పుడైతే మరుగవుతామో దేవుడు అప్పుడు బయలుపరచబడతాడు. అవును, రండి నేను చెప్తాను, నాకు ఇలా చేయండి అని అంటలేదు ఆయన. చూడండి, దేవుని యొక్క సత్యం లేక మర్మము కూడా అది ఎవరికి తెలియపరచబడుతుందంటే, కీర్తన గ్రంథం 25:14 ప్రకారంగా యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే యున్నది అన్నది. అంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనక ఇప్పుడు యోసేపుకు దేవుని యొక్క మర్మము తెలియపరచబడింది.
దేవుడు లేని జీవితం అసంపూర్ణం, దేవుడున్న జీవితం సంపూర్ణం. అది యోసేపుకు తెలుసు, ఫరోకు తెలియదు. ఫరో ఇప్పుడు యోసేపుతో మాట్లాడుతుంటే యోసేపు అంటాడు, అయ్యా అది నా వల్ల కాదు, నా వలన జరిగింది కాదు, అది దేవుడు ఫరోకి ఏదో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడంటూ ఒక అన్యజనునికి దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఈరోజు ఆత్మీయులారా, దేవుని బిడ్డలుగా సువార్తీకరణ విషయంలో, ఒక అన్యజనుని దేవుని యొద్దకు నడిపించే విషయంలో మనం ఎప్పుడూ మరుగవ్వాలి. సమాజానికి ప్రభువును మనం కనుపరచాలంటే మనం మరుగవ్వాలి. మనం మరుగైతే దేవుడు ప్రత్యక్షమవుతారు. ఈరోజు మనుషులు చేస్తున్న పని ఏంటంటే, ఇంక్లూడింగ్ మీ నాలాంటి సేవకులు కొందరు చేయించిన అందరు కాదు సుమి, కొందరు చేయించిన పని ఏంటంటే వారు ప్రత్యక్షం అవడానికి ఇష్టపడుతున్నారు. ప్రభువును చూపించవలసిన చోట వీరు కనిపిస్తున్నారు. ప్రియులారా, ప్రభువును చూపించాలి. ప్రభువును చూపిస్తూ ఒక అన్యుడు ప్రభు తట్టు తిరుగుతాడు. కానీ కొందరే ఆసక్తితో ఈ పని చేస్తుంటే, కొందరు ఆర్భాటానికి వెళ్ళి తమ్మును కనుపరుచుకుంటున్నారు. పిల్లరా, బహుశా నేను చెప్పేటువంటి మాట కొందరికి బాధ కలిగించవచ్చు, కానీ ఇంజక్షన్ కూడా నొప్పిగానే ఉంటుంది. చేయించుకుంటే రోగం పోతుంది, చేయించుకోకపోతే మనిషి పోతాడు. విషయం ఏంటంటే, చూడండి, కొన్నిసార్లు క్యాలెండర్స్ చూడండి, కొన్ని అంటే ఆ ఫలానా వారిని విమర్శిస్తున్నాను అనేది కొంచెం ప్రక్కన పెట్టి కొంచెం విజ్ఞానంతో యోచిద్దాం. కొంచెం దేవుని వాక్యం ఉండేదేమో చీమ తలకాయంత అక్షరాల్లో ఉంటుంది. వీళ్ళ ఫొటోస్ ఏమో తాటికి అంత కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రత్యక్షం అవుతున్నారు? నేను అంటాను, ఒక దైవజనుడు ఒక ఫోటో వేయించుకోవడం తప్పనేది నా అభిప్రాయం కాదు సుమి. కానీ మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? వాక్యానికా, ఫోటోకా? అంటే రత్నప్రసాద్ పాస్టర్ గారు ఫోటో వేయించుకోరు కనుక ఫోటో వేయించుకునే వాళ్ళని చూస్తే ఆయనకి విమర్శిస్తాడు అనుకోవద్దు. ఒకసారి ప్రభువుకి ఇవ్వవలసిన చోటుని మనం కబ్జా చేస్తున్నామని దాన్ని గుర్తెరగాలి. ఆత్మీయులారా, దేవుడు ఉండవలసిన చోటు దేవుడు ఉండాలి, మనుష్యుడు ఉండవలసిన చోటు మనుషుడు ఉండాలి. నేను ఒక చిన్న మాట చెప్తాను. నేను రోజు బండికి స్టిక్కరింగ్ చేయించున్నాను. ఎప్పటికో కూడా నా బండి డూమ్ ఎదుర డూమ్ లైట్ డూమ్ పైన ఆ స్టిక్కరింగ్ ఉంటుంది. జీసస్ అని రాయించాను. సరే, దేవుడు నన్ను ప్రేమించి 2 కుమారులు ఇచ్చారు కదా అని చెప్పి జాస్పర్ అని పెట్టండి అన్నాను. ఆ స్టిక్కరింగ్ చేసి వచ్చాడు. జాయ్ చిన్న అక్షరం కదండి, పైన పెడదాం, జాస్పర్ కింద పెడదాం. ఒకటి పైన ఒకటి కింద, ఆ సైడ్ ఈ సైడు, ఒకటి రైట్లో ఒకటి లెఫ్ట్లో పెడతాను అన్నాడు. నేను మాట్లాడుతున్న సందర్భంలో సరే అన్న. అతడు కటింగ్ చేసుకుని తెచ్చి కరెక్ట్గా పైన వేస్తుంటే నా మనసులో ఒక ఆలోచన తట్టింది. జీసస్ అనే మాట క్రాస్ టైప్లో అంటించేశాడు, దానిపైన జాయ్ అని పెడతాను అంటే యేసుకు పైగా నా కొడుకు పేరు వస్తుంది. నేను అన్నాను, అక్కడ పెట్టొద్దండి, అది కిందకి పెట్టండి, లేదంటే ఇక్కడ పెడితే బాగుంటుంది అనేది సమాజం చూస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా నాకు తెలుసు, యేసు పేరు పైన ఉండాలి, మనుషుని పేరు ఎప్పుడు కింద ఉండాలి. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామం యేసునామం. ఈ మాటలు వించిన ఆత్మలారా, బహుశా ఈ మాటలను వింటున్నట్లయితే రేపటి దినాన నా బండి పైన ఉన్నటువంటి విధానాన్ని చూడు ఒకసారి. ఇది ఈ మాదిరిగా ఉంటుంది. యేసు పేరు ఎప్పుడు పైన ఉండాలి. ఈరోజు ఎన్నో చోట్ల జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? అన్యజనులకు ప్రభువు కనపడడం కంటే ప్రజలు కనపడుతున్నారు. ప్రభువును వెంబడించవలసిన వారు ప్రజలు ఆ మనిషిని వెంబడిస్తున్నారు. ఆత్మీయులారా, యేసు వెంట వేలాది మంది వెంబడిస్తుంటే తండ్రిని పరిచయం చేస్తూ నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లు అంటూ ఆయన మాట్లాడారు తప్ప
మరి ఇంకేది కూడా అని చెప్పలేదు కదా. ప్రతి మనుషునికి తండ్రిని పరిచయం చేశారండి. ఈరోజు దేవుని మాటలు వించినటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ ఇంటి వాళ్ళకి దేవుని పరిచయం చేయి, బంధువులకి దేవుని పరిచయం చేయి. నువ్వు మరుగవు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. బలిపీఠం మీదకి అగ్ని రావాలంటే అర్పణ కావాలి. నీవు ఒక అర్పణగా అర్పించబడితే అర్పించబడినది బూడిద అక్కడేం కనపడదు. ఇక ఈరోజు నీవు నేను ఒక బూడిదలాగా మరుగైతే దైవికమైన అగ్నిని ప్రజలు చూస్తారు, ప్రజలు ప్రభువును చూస్తారు. యోసేపు ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. నేను కాదు, దేవుడే ఫరోకు క్షేమమును కలుగజేయుచున్నాడు అంటూ దేవుని పరిచయం చేశాడు తప్ప తన గొప్పతనాన్ని ఎక్కడ చెప్పుకోలేదు. ఈ మాటలు వినే వారికి ఒక మాట, తాటిగా ఎంత అక్షరాల్లో ఉన్నటువంటి క్యాలెండ్స్ నీకెంతవరకు క్షేమాన్ని కలగజేస్తున్నాయి? నీ ఆత్మీయతను గొప్ప చేస్తాయా అవి? దేవుని ఆత్మీయులారా యోచించు. దేవునికి ప్రథమ స్థానమియ్యని ప్రతి వ్యక్తి ఓ విగ్రహారాధికుడు అంతే. అతడు ఆత్మీయ విగ్రహారాధికుడు. దేవుడు ఉండవలసిన చోట తన్ను కనపరుచుకుంటున్నాడు. సింహాసనం మీద సాతాను తిష్ట వేసినట్లుగా. ఆత్మీయులారా నేనేమంటానంటే, దేవుడు ఉండవలసిన చోటు దేవుడే ఉండాలి, మనుషుడు ఉండవలసిన చోటు మనుషుడు ఉండాలి. యోసేపు ఫరోకి దేవుని పరిచయం చేశాడండి. తర్వాత 38వ వచనంలో అతను అంటాడు కదా, దేవుని ఆత్మగల మనుషుని మనం కనుగొనగలమా ఎక్కడైనా అంటూ మాట్లాడాడు. పిల్లరా, దానియేలు రాజునకు దేవుని పరిచయం చేశాడండి. పిల్లరా, ఒకరోజు రాజు ప్రజలతో మాట్లాడుతూ, రాజులు 2వ గ్రంథం 6:27 వచనంలో, దేవుడు సహాయం నీకు చేయదే నేనెక్కడి నుండి నీకు సహాయం చేస్తానంటాడు. అంటే దేవుడు లేకపోతే రాజు లేడు, ఎవరు లేరు, నేను లేను, నీవు లేవు. పిల్లరా, కనుక సమస్తము సర్వస్తుతి మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెందినట్లుగా మనం మరుగవుదాం. దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. ప్రభు కృప తోడయుండును గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలపరితం చేయండి. ఎక్కడ మేము ప్రత్యక్షపరచబడక మిమ్ములను ప్రత్యక్షపరిచే కృప మాకియండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.